ప్రైజ్ ది లార్డ్. కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఇక నేను లేవనెత్తబడలేను, ఇంకా నా స్థితి అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను ఇక పడిపోయాను అని చెప్పి మీరు అనుకుంటూ ఉన్నారా? అయితే ప్రభు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. 146 కీర్తన 8వ వచనం చూసినట్లయితే, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు అని చెప్పి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఆయన కృంగిన వారిని దేవుడు లేవనెత్తే దేవుడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను మరలా లేవనెత్తుతాడు. దేవుడు నీకు మరలా అవకాశాన్ని ఇస్తాడు. దేవుడు నీ జీవితంలో మరలా నూతనమైన కార్యం జరిగిస్తాడు. దేవుడు మరలా నీకు అద్భుతాన్ని జరిగిస్తాడు. యోబుని చూడండి, అంతా అయిపోయింది, ప్రభు యోబుని విడిచిపెట్టలేదు, రెండంతలుగా మేలు చేశాడు. చెట్టును కూడా చూడండి, భూమి అంచుల మటుకు ఆ చెట్టును నరికి వేసినా మరలా దాంట్లోంచి ఒక నూతన చిగురు పుడుతున్నట్లుగా, అదే రీతిగా శత్రువు సాతాను నీ జీవితాన్ని ఎంతగా నశింపచేసినా, ఎంతగా కృంగతీసినా యెహోవా మీద ఆశ పెట్టుకోండి. తప్పక దేవుడు నూతనమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. రెండంతల ఆశీర్వాదాన్ని, రెండంతల దీవెనను మీరు పొందుకుంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.